నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట కనుక వాళ్ళు కనుక అనుకొని ఉంటే దాన్ని కనుక ఫాలో అయింటే ఇంత పెద్ద సమస్యల్లో ఇరుక్కునే వాళ్ళు కాదు, ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయే వాళ్ళు కాదు, ప్రతిపక్ష హోదా కూడా పోయేది కాదు. అదేంటంటే అధికారం శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి కాదు. ఈ రెండు విషయాలను కనుక గుర్తుపెట్టుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు వ్యవహారము. ముందు ప్రతిపక్ష హోదా వచ్చేది, అంత ఘోరంగా కూడా ఓడిపోయే వాళ్ళు కారు. సో అధికారంలో ఉన్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి, మనకు అధికారం శాశ్వతము, ఇంకొక 25 సంవత్సరాలు మనమే అధికారంలో ఉండబోతామని చెప్పి నోటికొచ్చినట్లు పెద్ద లేదు, చిన్న లేదు, ఆడ లేదు, మగ లేదు, ఈ కులము ఆ కులం అని భేదం లేకుండా నోటికొచ్చినట్లు సో చదువుకున్నోడు అట్లే మాట్లాడినాడు, కొడాలి నాని అట్లే మాట్లాడినాడు. సో ఈ సీదిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సో ఆ సభలో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. చదువుకున్న డాక్టర్ మళ్ళీ నేను డాక్టర్ నాకు తెలుసు, ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇంగ్లీష్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో వెనకాల ఉన్న వాళ్ళు 151 మంది నవ్వుతా ఉన్నారు. నేను మాట్లాడతాను. అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి, మరొక 6-7 నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష. చూడండి ఎంత అహంకారం చూడండి. ఏమనంటే మళ్ళీ బీసీ నాయకుడు, మత్స్యకారుడు అంటారు. అసెంబ్లీలో మాట్లాడవలసినటువంటి మాటలు ఇవి. ప్రజాధనము వెచ్చించి ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యల కోసం మాట్లాడమని వీళ్ళని అసెంబ్లీకి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి నవ్వాలని, ఆయన వెనకాల ఉండేవాళ్ళు నవ్వాలని ఇట్లాంటి లేకి మాటలు మాట్లాడారు. ఆయన పడుకుంటే ఎందుకు, నిలబడుకుంటే నీకు. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన సో ఇప్పుడు ఇది ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటే, సో టైం గ్యాప్, దేవుడి టైమింగ్లో గ్యాప్ ఉండదు. కట్ చేస్తే కరెక్ట్గా అది జరిగినటువంటి కరెక్ట్గా ఒక 4 సంవత్సరాల తరువాత సీదిరి అప్పలరాజు జైల్లో చిప్పకూడు తింటున్నాడు ఈరోజు. సో చిప్పకూడు ఎందుకు తినవలసి వచ్చిందంటే వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళ కొడుకు ఎవరినో యాక్సిడెంట్ చేసి దానయ్య అనేటువంటి ఒక గొర్రెల కాపరిని బుల్లెట్తో గుద్ది చంపేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ కేసులో ఆయన జైలుకి వెళ్ళాడు. సో సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇతను చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి సీదిరి అప్పలరాజుకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఒక డాక్టర్ అయ్యిండి కొడుకు యాక్సిడెంట్ చేశాడని తెలిసి, ఆ కొడుకు కూడా ఎవడని 18 సంవత్సరాలు ఎల్ఎల్ఆర్ వచ్చి 2 రోజులు అవుతా ఉందంట. ఎల్ఎల్ఆర్ వచ్చి 2 రోజులు అయినటువంటి వ్యక్తికి ఎవడైనా ఈ మండలం మీద బుల్లెట్ బైక్ కొనిస్తారా అంటే అధికారంలో ఉన్నప్పుడు కొట్టేసినటువంటి డబ్బుల యొక్క మదము ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది, కొడుకు జైలు పాలయ్యాడు, ఈయన కూడా జైలు పాలయ్యాడు. ఒక డాక్టర్గా ఉండి ఆ సంఘటనా స్థలానికి ఇమ్మీడియట్గా చేరుకున్నప్పటికీ గొర్రెల కాపరైనటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్యకు ప్రథమ చికిత్స చేయకపోగా అక్కడే రోడ్డు పక్కనే వదిలేసి కొడుకుని తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ కొడుకు స్థానంలో వేరే ఒక కుర్రాడిని ప్రవేశపెట్టి సాక్ష్యాలను తారుమారు చేయడానికి చూశాడు. సో డాక్టర్గా ఉండి ఒక వ్యక్తి అక్కడ ప్రాణాపాయ స్థితిలో పడి ఉంటే కనీస ప్రాథమిక చికిత్స చేయాలనేటువంటి ఇంకిత జ్ఞానం లేని ఇతనికి డాక్టర్ చదువులు ఎందుకు, అంతంత పెద్ద చదువులు ఎందుకు, అంత పెద్ద హోదా ఎందుకు, మానవత్వం లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకా మీ వాళ్ళు ఓట్లు వేస్తూ ఉండేదని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓటర్లు కూడా. కనీసము కొడుకు ఎవరైతే ఉన్నారో దానయ్య కొడుకో కూతురు ఆ బిడ్డ యొక్క వాళ్ళ ఆర్తనాదాలు చూస్తే నిజంగా బాధేస్తుంది. సో నిన్నైతే ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు మొట్టికాయలు అయితే వేయడం జరిగింది. ఏమయ్యా చదువుకున్నావు, సో డాక్టర్ అంటున్నారు, డాక్టర్ మరి ప్రాక్టీస్ చేసాడో లేదో నాకైతే తెలియదు, కానీ డాక్టర్ అయితే డాక్టరు, కనీస ప్రాథమిక చికిత్స. సరే నీకు డాక్టర్గా చదివినా కూడా నీకు ప్రాక్టీస్ లేదో లేకపోతే నీకు పని రాదో అనుకో, కనీసం ఆసుపత్రిలోనా చేర్పించాలి కదా. హుటాహుటిగా నీ కొడుకును హాస్పిటల్లో చేర్పించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బాగానే ఉన్నాడు కదా, బాగా దున్నలాగా తిరుగుతూ ఉన్నాడు, అతన్ని హాస్పిటల్లో చేర్పించాడు. కానీ ప్రాణాపాయ స్థితిలో పడిపోయినటువంటి ఆ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్యను అనాథగా అక్కడే వదిలేసిపోతే కరెక్ట్
కరెక్ట్గా 10 నిమిషాలకు ముందు అంటే యాక్సిడెంట్ వీళ్ళు కొడుకును హాస్పిటల్లో చేర్పించడానికి 10 నిమిషాల ముందు ఆ దానయ్యను ఆసుపత్రిలో చేర్పించింటే ఆ దానయ్య బతికేవాడు. సో ఒక చదువుకున్నవాడిగా ఒక మాజీ మంత్రిగా ఏం చేయాలా? సరే, యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు యాక్సిడెంట్ జరగడం సర్వసాధారణం, ఇలాంటి విషయాల్లో ప్రాణాలు పోవడం కూడా సర్వసాధారణమే. కానీ మానవత్వం ఎక్కడ పోయింది? సో గుద్దేశాడు, ఏదో తప్పు జరిగిపోయింది అనే హుటాహుటిన ఆ దానయ్యను ఆసుపత్రికి చేర్పించి ఆసుపత్రి ఖర్చులు భరించి ప్రాణాలు కాపాడింటే ఎంత హుందాగా ఉండేది, చదివిన చదువుకి సార్థకత చేకూరేది కదా. లేదే. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కొవ్వు తగ్గలేదు, ఇప్పుడు ఇంకా కొవ్వు ఎక్కువైంది అనమాట. సో అందుకని కొవ్వు దించడం కోసమే 14 రోజులు రిమాండ్కు పంపించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసాము, ఇంతప్పుడు పోస్ట్ పెట్టాడు, ఏం పెట్టాడో కూడా చూసాము. సో చదువుకున్నోడు కన్నా అక్కడెక్కడ రోడ్ సైడ్ రోమియోనే మేలు అనిపిస్తుంది. రోడ్ సైడ్ తిరుగుతూ ఉండేవాడు కూడా ఎవడైనా ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉంటే కనీసం నోట్లో నీళ్ళైనా పోస్తారు, వాడికి ఏమీ తెలియకపోయినా నోట్లో నీళ్ళైనా పోస్తాడు. నీళ్లు పోయకపోగా కనీసం హాస్పిటల్కి పిలుచుకోపోయి ఉంటే ఆ రోజు దానయ్య బతికేవాడు కదా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశాడు. తన కొడుకును 18 సంవత్సరాల కొడుకును కాపాడడం కోసము ఆ 2 సంవత్సరాల బిడ్డ ఎవరైతే ఉన్నారో దానయ్య బిడ్డ నోట్లో మట్టి కొట్టాడు. సో ఇప్పుడు ఒప్పుకున్నాడంట, సంతకం పెట్టేదానికి మధ్యవర్తుల మధ్య సంతకం పెట్టమంటే సంతకం పెట్టనని మొరాయించాడంట. ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరిగింది. సో హత్య కాదు, ఇక్కడ యాక్సిడెంట్ చేయడం ఎంత తప్పు, ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను తారుమారు చేయడం కూడా తప్పే అనేటువంటి ఇంకిత జ్ఞానం లేనప్పుడు నువ్వు డాక్టర్ అయితే ఏంది, యాక్టర్ అయితే ఏంది? ఇంత కరుడు గట్టినటువంటి ఒక రాక్షసుడికి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇట్లాంటి కరుడు గట్టినటువంటి రాక్షసుడిని తీసుకొచ్చి మంత్రిగా చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సో ఎందుకు 11 సీట్లు వచ్చిందంటే ఇలాంటి రాక్షసులందరినీ వెనకేసుకొస్తాడు కాబట్టి, ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళనందరినీ జనాల మీద రుద్దాడు కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృత క్రీడలు ఏవైతే ఉన్నాయో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గాల్లో, అందుకే 11 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎట్టకేలకు ఈ సీదిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నారో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నోటికొచ్చినట్లు కామెడీ చేసినటువంటి ఈ సీదిరి అప్పలరాజు బతుకు ఇప్పుడు కామెడీగా అయింది. 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ కూడా పొడిగించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇతను ఒప్పుకోవడం లేదు, చేసిన తప్పు ఒప్పుకున్న పేపర్ మీద సంతకం పెట్టమంటే పెట్టడం లేదు. సో ఇతని రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే, సో ఆ యాక్సిడెంట్ చేపించింది కొడుకే, ఆ కొడుకును తప్పించడం కోసం వేరే వ్యక్తిని ప్రవేశపెట్టడం కాకుండా బీయింగ్ ఏ డాక్టర్ అక్కడ ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉంటే అతనికి ప్రాథమిక చికిత్స మరియు లేదా ఇతనికి తెలియదు అనుకో ప్రాథమిక చికిత్స హాస్పిటల్ కన్నా చేర్చకుండా ఒక మృగంలాగా ప్రవర్తించి అక్కడే అనాథగా వదిలిపెట్టి వెళ్ళి కొడుకును కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడనేటువంటి ఆరోపణల మీద ఈయనకి 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి ఓట్లు వేసే ముందు ఎట్లాంటి వాళ్లకు వేస్తూ ఉన్నారు, ఎలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్లకు ఓట్లు వేస్తూ ఉన్నారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.